90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. అంటే చాలా మందికి ఉన్న డౌట్, అంటే ప్రతి ఒక్కరు కూడా చేసే పనే అని చెప్తాను. మంచో చెడు పక్క వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం కరెక్టా రాంగా సార్? ఎలా చూడాలి దీన్ని? పక్కన వాళ్ళ జీవితం గురించి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి అంటే ఆ స్థితి మనకు ఉండాలి. ఎవరి గురించి అయినా ఆలోచించాలి అంటే ముందు నీ స్థితి అంత ఎదిగి ఉండాలి. ఇప్పుడు నేను 10th క్లాస్ పిల్లలకి చెప్పగలుగుతా అంటే నేను ఇంటర్మీడియట్ అన్నా చదువు ఉండాలి కదా. ముందు మన జీవితం అద్భుతంగా అయిపోతే అప్పుడు పక్కన వాడి జీవితం గురించి ఆలోచిద్దాం. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ పక్కన వాడి జీవితం గురించి మనం మార్చేయాలి అనే ప్రయత్నము చెయ్యకూడదు. ఎందుకంటే అందరికీ తెలియనిది ఒకటి ఏంటంటే, నీ కళ్ళ ముందు ఒక నిచ్చెన ఉంటుంది, నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు ఒక నిచ్చెన ఉంటుంది, అది ఎక్కుతూ పోవడమే నీ పని. చాలామంది పక్కన వాడు నిచ్చెన ఎక్కుతున్నారా లేదా అని చూస్తూ ఉంటాడు. నీ జీవితంలో నువ్వెప్పుడైతే నీ కళ్ళ ముందు కనిపించని ఆ ఇన్విజిబుల్ నిచ్చెన ఎక్కుతూ ఉంటావో, మానసికంగాను జీవితంలోనూ ఎదుగుతూ ఉంటావో, పక్కన వాడికి చెప్పాల్సిన అవసరం ఉండదు. దీన్ని సైకలాజికల్గా మిర్రర్ న్యూరాన్ సిస్టమ్ అంటారు. మిర్రర్ న్యూరాన్స్ ఎవరైనా చూసి నేర్చుకుంటాయి. ఓకే, నువ్వు చెప్తూ ఉంటే తక్కువ వింటారు. పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్లో ఎవరైనా చెప్తూ ఉంటే చాలా తక్కువ, బట్ ఎవరైనా చేస్తూ ఉంటే చూసి వాడి సక్సెస్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. సో అందుకని చెప్పద్దు. తల్లి, తండ్రి, పిల్ల ఎవరైనా సరే నువ్వు చెప్పాలి అనుకున్న మాట ఒకసారి ఒక అడ్వైజ్ లాగా, లేకపోతే వాళ్ళని ఏదో రుద్దేసేలా కాకుండా ఒకసారి చెప్పాలి. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి వాడి కర్మానుసారమే వస్తాడు. నువ్వు చెప్తే మారాలి అనుకునేవాడు వద్దన్న అడిగి చెప్పించుకుంటాడు, లేకపోతే ఎప్పుడూ చెప్తే మారరు. అందుకోసమే వెరీ ఇంపార్టెంట్గా నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ పోతే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మన బ్రెయిన్లో ఉండే మిర్రర్ న్యూరాన్స్ కూడా మిర్రర్ జస్ట్ అద్దములాగా మనని చూసి రిపీట్ చేస్తుంటాయి. దాంతోపాటు ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆలోచన విధానంలో నాకెందుకు చెప్తున్నాడు వీడెవడో నాకు చెప్పడానికి అని వస్తుంది. 2 రకాలుగా మారుతుంది. అడ్వైజర్స్ ఎప్పుడు కూడా 2 రకాలుగా మారుతుంది. ఒకటి, నువ్వు ఎత్తులో ఉన్నావు అనుకో, నువ్వు చెప్తే ఆ స్టేజ్కి వచ్చాక నేను చెప్తారా అంటాడు. ఒకవేళ నీకంటే తక్కువ ఉన్నవాడు, సపోజ్ బాగా కోట్లు సంపాదించేవాడు, డబ్బులు ఏముందిరా అన్న అంటావు, డబ్బులు వచ్చాక మేము ఇట్లాంటి స్టోరీలు చెప్తాం అనిపిస్తుంది. అదే ఒక అడుక్కునే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఏముంది అన్నాడు అనుకో, వాడు కూడా మనకు చెప్పొచ్చేటోడే అంటారు. సో అందుకని అడ్వైజ్ ఎప్పుడూ తీసుకోరు. ఎప్పుడు అనాస్క్డ్ అడ్వైజెస్ ఆర్ డేంజరస్. అడగకుండా సలహా ఇవ్వకూడదు. అడగకుండా ఎవ్వరికి ఫ్రెండ్ని కానీ వేరే వాడి జీవితాన్ని బాగు చేయకూడదు. ఎందుకంటే వాడు నడుస్తున్న జీవితం కర్మ అనుసారము నడుస్తూ ఉంటాడు. వాడి కర్మని నువ్వు చెరిపేసే బాధ్యతని తీసుకుంటున్నావంటే నువ్వు ఒక గురువు పొజిషన్లో ఉండాలి, లేదా వాడు వినే పొజిషన్లో ఉండాలి. భగవంతుడు కూడా అర్జునుడికి ఆ టైంలో పల్స్ చూసి నన్ను ఏం చేయమంటావు కృష్ణ అన్నప్పుడే చెప్పాడు. రొటీన్గా రోజు పక్కనంటే చెప్పడు. అందుకోసం వాళ్ళు వినే స్థితికి వచ్చినప్పుడు నువ్వు చెప్పే స్థితికి వెళ్తావు. ఎప్పుడైతే లేదో, మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం కదా, కొంతమందికి కనెక్ట్ అవుతుంది, వాళ్ళు వినే స్టేజ్కి వస్తారు. ఒక్కసారి వినడం రెడీ అయితే చెప్పేవాడికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మన ప్రొఫెషనే అట్లాంటిది కాబట్టి మా పని అది మేము చెప్తున్నాం, కానీ జనరల్గా 99% చెప్పింది ఫాలో కారు. ఓన్లీ వాడికి ఒక స్టేజ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళ బాధ అనుభవించినప్పుడు, ఆ కర్మ వదిలినప్పుడు దొరుకుతుంది. అరే ఆయన అప్పుడే చెప్పాడే అని అనిపిస్తుంది, మా అమ్మ అప్పుడే చెప్పింది, మా నాన్న అన్నాడే అని తెలుసుకుంటారు. సో అందుకని చెప్పడం మీకు ఒకవేళ అనిపిస్తే చెప్పాలి. వాళ్ళు మారుతారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చెప్పే దాంట్లో ఇంకొక అన్యాయంగా జరిగిపోయేది ఏంటంటే, మనం చెప్తుంటే వాడు మారట్లేదు అని ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అర్థం చేసుకోవట్లేదనే బాధ వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆ స్థితి వాళ్ళది. కాబట్టి ఇప్పుడు నువ్వు 5th క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ మ్యాథ్స్ చెప్తే ఎలా అర్థం చేసుకోలేడో, అలాగే వాడు ఆ పరిస్థితికి రాలేడు. దీన్ని ద బాల్కనీ ఫిలాసఫీ అంటారు. అంటే బాల్కనీలో నించుని చూస్తూ అబ్బా ఎంత బాగున్నారా చెట్లు ఇవన్నీ, పక్క నుంచి ఒకడు వచ్చి ఆ బిల్డింగ్లు కూడా చాలా బాగున్నారా అంటే వాడికి ఆ బాల్కనీ నుంచి అక్కడ చెట్లే కనిపిస్తుంది. 1st ఫ్లోర్ పైకి ఎక్కి 5th ఫ్లోర్లో ఉన్న వాడికి బిల్డింగ్లు కూడా కనిపిస్తుంది. సో ఎవరి బాల్కనీ నుంచి వాళ్ళు చూస్తూ వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, నేను చెప్పిందే రైట్ అనుకుంటారు. అందుకని అడ్వైజ్ ఇచ్చేవాడు అందులో మునిగిపోతుంటారు. నేను నీకు ఇంత అడ్వైజ్ ఇచ్చాను. యాక్చువల్లీ నువ్వు 1st ఫ్లోర్లో ఉంటే వాడు 5th ఫ్లోర్లో ఉంటాడు. 5th ఫ్లోర్లో వాడికి ఇంకోలా కనిపిస్తుంటుంది ప్రపంచం, నీలాగా కనిపించదు.
అదే వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా అడ్వైస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు వింటారా లేదా కాదు, నీకు చెప్పాలనిపించింది మంచి మాట చెప్పావు అంతే. అంతే. ఫాలో అవుతారా లేదా అని ఎక్స్పెక్ట్ చేసావంటే నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా చెప్పాలి అనుకుంటే చెప్పే మెథడ్స్ చెప్తాను. ఎవరికైనా కొంతమంది అరే నా కళ్ళ ముందు పాడైపోతున్నాడు ఎలా చెప్పకుండా ఉంటామనిపిస్తుంది. అలా గనక చెప్పే మెథడ్స్ ఉంటే, 1 మనకి ఎప్పుడు సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, అందులో మనం దండం వరకు వెళ్ళం. బట్ ఫస్ట్ థింగ్ చెప్పే విధానంలో, సౌమ్యంగా చెప్పే విధానంలో ఎగ్జాంపుల్స్ బాగా పనిచేస్తాయి. సెకండ్ వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీ దగ్గరికి వచ్చి చెప్పాలి. అంటే ఒకవేళ మంచి సీడ్ కొనుక్కొచ్చాం, మంచి విత్తనం మ్యాంగో ట్రీ కోసం సిమెంట్ రోడ్డు మీద వేసాం, వస్తుందా చెట్టు? రాదు. కానీ మంచిగా దున్నితే అందులో వేస్తే మంచి చెట్టు వస్తుంది కదా. Yes. అలాగే వాడి మైండ్ని ఫస్ట్ రెడీ చేయాలి, అప్పుడు విత్తనం నాటాలి. సో ఇది గనక నేర్చుకోగలిగితే టాకింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది. ముందు మనసుని రెడీ చేస్తే దాని లోపల విత్తనం మొలకెత్తుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హోప్ ఇది అర్థం చేసుకుంటే దట్ విల్ రియల్లీ హెల్ప్. ఒక మెథడ్. సెకండ్ వచ్చేసి చెప్పాలనుకున్నది రాసివ్వాలి. రాసిస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళు చదివితే ఓ ఇంత కష్టపడి నా కోసం రాశాడా అని తెలుస్తుంది. ఓకే, గివ్ ఇన్ రైటింగ్, టైప్ కాదు రైటింగ్, లెటర్ లాగా రాసివ్వడం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మూడోది వచ్చేసి వార్న్ దెమ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఈ రోడ్డు మీద వెళ్తే టైర్ పంచర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ రోడ్లో గతుకులు ఉన్నాయి, ఆ రోడ్లో ఇట్లా ఉంది, నీ ఇష్టం. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ టు అడ్వైస్. ఫోర్త్, మన స్థితి తెలుసుకుని అడ్వైస్ చేయాలి. అడ్వైస్ ఎప్పుడు మన స్థితి దాటి మన స్థితి కాని వాళ్ళకి చెప్పకూడదు. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.